అందరికీ నమస్కారం. భువనేశ్వరి దేవి ఆ పరమేశ్వరి యొక్క 4వ మహావిద్యయే భువనేశ్వరి దేవి. భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భూ అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః అంటే స్వర్గం. ఈ మూడింటిని ఏలే తల్లి అని అర్థం. ఈమెకే శ్రీ రాజరాజేశ్వరి దేవి అనే పేరు కూడా ఉంది. ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడింది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్లీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయడం ఆరంభించాడు. సృష్టిలో తాను కోరుకున్న ప్రతి వస్తువుని, ప్రతి ప్రాణిని బ్రహ్మ సృష్టించాడు. కానీ ప్రాణులలో క్రియాశక్తి మాత్రం నింపలేకపోయాడు. అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో, మరో చేత అంకుశంతో, వరదాభయ ముద్రలతో అరుణ వర్ణంలో కమలాసని అయి బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది. ఆపై బ్రహ్మచే స్తుతించబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణువణువులో క్రియాశక్తిగా ప్రవేశించింది. పూరిలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని భువనేశ్వరి దేవి అవతారంగా కొలవటం అక్కడి సాంప్రదాయం. ఈ లోకాలన్నింటినీ కాపాడేది ఆ తల్లే. దశమహావిద్యల్లో కాళీమాత మరియు భువనేశ్వరి దేవి అతి ముఖ్యమైన మహావిద్యలు. నారద పాంచరాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది. షోడశి మాతకి మరియు భువనేశ్వరి దేవికి సారూప్యత ఎక్కువ. మహానిర్వాణ తంత్రం ప్రకారం 7 కోట్ల మంది మహామంత్రినులు ఈమె సేవలో సదా ఉంటారు. దశమహావిద్యల వరుస క్రమాన్ని గనక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభమని తెలిపే కాళీమాత రూపం సృష్టి బీజానికి ప్రతీక అయితే, తారామాత ప్రారంభానికి ప్రతీక, షోడశి మాత నిర్మాణానికి ప్రతీక అయితే, భువనేశ్వరి దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక. ఈ సృష్టి పరిణామ క్రమమే ముందుకు సాగుతూ కమలాదేవి వద్ద పూర్ణత్వాన్ని అందుకుంటుంది. బృహన్నీల తంత్రంలో అమ్మవారికి ఉన్న 3 నేత్రాలు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలని వివరించబడింది. సృష్టిలో అవ్యక్త రూపంలో భువనేశ్వరి దేవి ఉంటే వ్యక్తంగా కాళీమాత ఉంటుంది. అందుకే ఇద్దరికీ భేదమే లేదు. పూర్వం దుర్గామాసురుడు క్రూరుడై అభేద్య వరాలు పొంది సమస్త సృష్టిలోని ప్రాణులను, దేవతలను బాధించసాగాడు. వాడి ప్రకోపం వలన భూమిపై జలాధారాలు ఎండిపోయి కరువు ఏర్పడింది. ఎంతో మంది తమ ప్రాణాలు విడిచారు. అప్పుడు ఋషులు, దేవతలు హిమాలయాలకు బయలుదేరి అమ్మవారికై ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన మాత వెంటనే వారి ఎదుట ప్రత్యక్షమైంది. వారి కష్టాలను విన్న మాత తన సహస్ర అశ్రుధారలతో భూమిపై నదులను ప్రవహింపచేసి దుర్గమాసురుడి వలన ఏర్పడిన క్షామాన్ని తరిమికొట్టింది. వెంటనే భూమిపైన జీవకళ ఉట్టిపడింది. అమ్మ స్వయంగా తన చేతులతో శాఖములను, కందాది మూలాలను సృష్టించింది కూడా. అందువల్లనే అమ్మవారికి శాకాంబరి మరియు శతాక్షి అనే పేర్లు కూడా కలవు. అప్పుడు భువనేశ్వరి దేవి బాణములు, పాశము, అంకుశము మొదలైన ఆయుధాలు ధరించి దుర్గమాసురుణ్ణి సంహరించింది. సంతానం కొరకై భువనేశ్వరి దేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది. రుద్రయామల అను గ్రంథంలో అమ్మవారి కవచము, నీల సరస్వతి తంత్రంలో అమ్మవారి హృదయము మరియు సహస్రనామాలు సంకలనం చేయబడి ఉన్నాయి. శ్రీలంకలోని నైనాతివులో, తమిళనాడులోని పుదుక్కోటైలో, ఒడిశాలోని కటక్లో, గుజరాత్లోని గోందల్లో మరియు హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాల్లో అమ్మవారి ఆలయాలు కొలువై ఉన్నాయి. శ్రీమాత్రే నమః.